హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లు అండి. ఈరోజు చల్లపునుగులు వేస్తున్నానండి. మనం కప్పు పెరుగు తీసుకున్నామండి. 2 కప్పులు, ఇదే కప్పుతో 2 కప్పులు మైదా తీసుకున్నామండి. 1 స్పూను జీలకర్ర అండి, 1 స్పూన్ సాల్ట్, ఒక చిన్న స్పూన్తో వంట సోడా అండి. ఇగోండి పెరిగేస్తున్నాను. మనం కొద్ది పులుసుని పెరిగేసుకున్నా పర్లేదండి, బాగుంటుంది. మైదా వేస్తున్నాను, సాల్ట్ అండి, జీలకర్ర, చిన్నది వంట సోడా అండి. ఎక్కువ వేసుకుంటే అండి ఆయిల్ పీల్చేస్తుంది, అందుకే కొద్దిగా వేసాం వంట సోడా. మనం ఇదంతా కలిపేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుదామండి. వాటర్ వేస్తున్నామండి, మనం పెరిగినలో వేసుకొని వాటర్ వేస్తాం, కలుపుదామండి. మీకు చూసారండి, ఇలా బాగా కలపాలండి. బాగా కలుపుకొని ఉండలు లేకుండా మనం ఒక 3-4 గంటలు ఉంచుకోవచ్చండి. మనకు పులుపు చూసుకొని ఎంతవరకు కావాల్సింది, ఎంత బాగా పులాలంటే అంతవరకు ఉంచుకోవచ్చండి. 3 గంటలు పులిపెడతానండి నేను. మనం ఇప్పుడు కలుపుకున్నాం కదా, 3 గంటల తర్వాత చూద్దామండి. ఎంత క్వాంటిటీలో చేసుకుంటే అంత పెంచుకోవచ్చండి. కప్పు పెరిగి 2 కప్పులు మైదా, ఎప్పుడైనా అదే లెక్కండి. అది మూత పెట్టామండి. 3 గంటల తర్వాత చూద్దాం. ఇవ్వండి, 3 గంటల తర్వాత మన పిండి ఇలా పులుసుని చూసారా. మనకి మళ్ళీ మనం కలుపుకుంటున్నామండి. పులుసిన తర్వాత చూసారా, మనకి ఇలా ఉండాలి. ఆయిల్ పెట్టామండి, వీట్ అవుతుంది ఆయిల్. వేసుకుంటున్నామండి, పులుసులు వేస్తున్నామండి. చిన్నవి మనకి చల్లపునుగులు కదండి, మనం చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటాయండి. మనకి ఇలా వేగాక తీసుకోవాలండి. చూసారండి, మన చల్లబొండలు అయిపోయండి, చాలా సాఫ్ట్గా. మనకి చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో, చక్కగా. టమాటా పచ్చడి పెట్టుకున్నామండి, ఉంచుకొని తినవే టమాటా పచ్చడి. చూసారా చాలా బాగుందండి, టేస్టీగా. మా బాబు పెట్టాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.